అందరికీ నమస్కారం. తేజ న్యూస్ కు స్వాగతం. నేను ప్రియ. డోన్పట్నంలో రాయలసీమ దైవ సేవకుల సదస్సును బైబిల్ మిషన్ ఏవో రెవరెండ్ బందల రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభకు రాయలసీమ ప్రాంతం నలుమూల నుండి దైవ సేవకులు హాజరయ్యారు. వీరికి డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా బందల రాజు మాట్లాడుతూ, నేడు నిర్వహించిన రాయలసీమ దైవ సేవకుల సదస్సు కార్యక్రమానికి విచ్చేసిన డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మరియు ఆయన కుటుంబానికి దేవుని యొక్క ఆశీస్సులు ఉండేలా ప్రార్థనలు చేయడం జరిగిందని, అలాగే రాయలసీమ నలుమూల నుండి ఎంతో మంది దైవ సేవకులు హాజరవ్వటం జరిగిందని, వారికి నూతన వస్త్రం అందజేయటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసంగికులుగా జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ మండపేట అధ్యక్షురాలు సిస్టర్ సంగీతా పాల్, కడవరి వర్షపు సంఘాల ప్రతినిధి బ్రదర్ ధర్మవీర్ పాల్, పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డివారి నేహామే నాగరాజు, ఇతర సేవకులు పాల్గొన్నారు. సూర్యప్రకాష్ రెడ్డి గారిని ప్రభువా మీరు శాసన సభ్యులుగా ఎన్నుకొని ఈ ప్రాంత ప్రజలను ప్రభువా ఈ ప్రాంతం శిక్షణ ఉండాలి, అన్ని కులాల పట్ల ముందు పోవాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరం కలిసి ముందు పోవాలి. పుట్టవంటే నాకు కావాల్సింది కులపత ప్రజలు కాదు, నాకు కావాల్సింది అన్ని కులాల పట్ల కలిసి ముందు పోవాలి. మన ప్రాంతాలు వచ్చేసుకోవాలంటే మన ముందు ఓటు కావాలి. రాజకీయం వేరే, రాజకీయం తర్వాత అంత కలిసి వచ్చేసుకునే బాధ్యత అందరూ ఉంది. జోన్లో నేను జోన్ కోసం కళ్ళకి అనుకోలేదు. నేను 3 సార్లు పార్లమెంట్ సభ్యులు ఉన్నాను, రైతు ఉన్నాను. కానీ కొన్ని కాలం వల్ల ఈరోజు మీ ముందు మీరు ప్రదర్శన కలిగింది. వచ్చాక శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలు దాదాపు ముఖ్యంగా జోన్లో తాగిన సమస్య. ఈ జోన్ విచిత్రమైన ప్రాంతం, జోన్లో వర్ష మీద ఆధారపడిన ప్రాంతం. తాగడానికి నీళ్ళు తాగంటే మొత్తం సున్నప్పుడు నీళ్ళు. పుట్టవర్షాలు నేను ఎంపీ ఉన్నప్పుడు, నా భార్య సేవ ఉన్నప్పుడు మేము గౌరవానికి 70 కోట్లు పెట్టి జైలు తీసుకొచ్చాం. అంటే గుణంగా జైలు తీసుకొచ్చాం. ఒక ప్రాంతానికి ట్రాఫిక్ ప్రాంతానికి పార్లమెంట్ తీసుకొచ్చాం. రైతుల ప్రాంతానికి గవర్నమెంట్ తీసుకొస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజల సమస్య. ఈ రీతిగా సదస్సులు జరపాలని దేవుడు నాకు సంకల్పించాడు. నేను ప్రతి జిల్లాలో కూడా ఈ సదస్సు ఏర్పాటు చేస్తున్నాను. వారు నాకు సభ్యులుగా ఉంటున్నారు కనుక అన్ని జిల్లాలలో రాయలసీమ దైవ సేవకుల సదస్సు ఏర్పాటు చేసి మా సేవకులలో, మా సంఘాలలో, అంటే సేవకులు నిర్మాణం చేసుకునే చర్చల విషయంలో అయినా, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లి, మైనార్టీ మినిస్టర్ గారి దృష్టి తీసుకెళ్లి, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా, అదే రీతిగా మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి ద్వారా మా రాయలసీమ ప్రాంతంలో ఉన్న దైవ సేవకులైన వారికి ఆర్థికపరమైన సహాయాలు అందించాలని, వారికి నాంది పలకడానికి, తెలియపరచడానికి ఒక నాయకుడిగా నన్ను రాయలసీమ ప్రాంతానికి 8 జిల్లాలకు ఒరిజినల్ చైర్మన్ గా ఎన్నుకోవడం ఎంతగానో నేను సంతోషిస్తున్నాను, వారిని నర్శిస్తున్నాను, వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి దైవ సేవకుడు ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఉండి దేవుని సేవ చేస్తూ, ఏ మతాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ ద్వేషించకుండా, దూషించకుండా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ప్రకటించి అనేకులను దైవరాజ్య వారసులుగా చేయాలని నా తోటి దైవ సేవకులందరికీ తెలియజేస్తున్నాను. ఈ రాయలసీమ పాస్టర్ సదస్సులో మన ప్రియతమ డోన్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు సూర్యప్రకాష్ రెడ్డి గారు చక్కటి సందేశాన్ని ఇచ్చారు. వారి ద్వారా కూడా ఈ అప్లికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. పిల్లగా ఈ విన్నవారు, ఈ ప్రెస్ ద్వారా వింటున్నవారు దైవ సేవకులందరికీ సమిష్టి కలిసి దేవుని మహిమపడదాం. మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశ ప్రజల కోసం, అన్ని మతాల వారి కోసం, అన్ని జాతుల వారి కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థించే పెదవులు ఉండాలని, ఎవరిని విమర్శించకూడదని, ఏ మతాన్ని కూడా కించపరచకూడదని, ప్రతి వ్యక్తిని ప్రేమించాలని, అనారోగ్యవంతుల కోసం ప్రార్థన చేయాలని, నిరుద్యోగవంతులైన వారి కోసం ప్రార్థన చేయాలని, కన్నీటి దుఃఖంతో ఉన్న వారిని ఓదార్చాలన్నదే
యేసుక్రీస్తు వారి యొక్క మహిమగల మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వాళ్ళందరికీ శుభాలు తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తూ ప్రెస్ ద్వారా మాకు సహకారంగా నిల్చున్న ప్రెస్ విలేకరులకు, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.